హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ నవీన్ యమ్మనూరు. ఈరోజు ఫ్రెండ్స్తో డే ట్రిప్ ప్లాన్ చేశాము. 7 సిస్టర్స్ అనే బీచ్కి అయితే వెళ్తున్నాము. బీచ్ అయితే చాలా బాగుంటుందంట, చూడాలి. ఎక్సైట్మెంట్తో మార్నింగే లేచి రెడీ అయ్యి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, వెళ్ళే దారిలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. మన ఇండియాలో హైవేకి పక్కన తినడానికి డాబాలు, చాయ్ బండ్లు ఉంటాయి కదా, అలాగే యూకేలో కూడా ఉంటాయి. సర్వీసెస్ అని అయితే బోర్డు కనిపిస్తుంది మనం హైవేలో వెళ్తుంటే. బోర్డ్ని ఫాలో అయిపోతే అక్కడ పెట్రోల్ స్టేషను, కాఫీ, టీ, మనకి రెస్టారెంట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మేమైతే ఒక శాండ్విచ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి మనకి యూకే డాబాలు, చాయ్ బండ్లు ఎలా ఉంటాయో చూడండి ఇందులో. ఫైనలీ శాండ్విచ్ మీల్ డీల్ అయితే తీసుకున్నాము. ఒక డ్రింక్, క్రిస్ప్, ఇంకా శాండ్విచ్. ఇదే మా బ్రేక్ఫాస్ట్ చేస్తూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇండియాలో ట్రాఫిక్ జామ్ లాగానే ఇక్కడ కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. అగైన్ యూకేలో జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ లొకేషన్స్, ఆ గ్రీనరీ సమ్మర్లో చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో అన్ని హిల్స్ ఉన్నాయి. సో ఇది బెస్ట్ స్పాట్ అనుకుంటా పారాషూట్స్కి. ఫస్ట్ టైం ఇలా పారాషూట్స్ చూడడము దగ్గర నుంచి, చాలా బాగా అనిపించింది. ఇది కొంచెం జూమ్ చేసి తీసాను, చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఫ్లై చేస్తున్నారు, ఇక్కడనేమో స్టార్ట్ అవుతున్నారు పారాషూట్ చేయడానికి. నైస్. ఈ 7 సిస్టర్స్ అనే బీచ్కి బస్సెస్లో కూడా రావచ్చు, బట్ కార్ అయితే చాలా బాగుంటుంది. వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, టైం కూడా బాగా సేవ్ అవుతుంది. మనం దగ్గరకు వచ్చేసాం అనుకుంటా, ఆ ఆరా కనిపిస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి లండన్ మ్యాప్లో కార్నర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది బ్రైటన్ బీచ్ తర్వాత ఈ 7 సిస్టర్స్ అనే బీచ్ కార్నర్లో ఉంటుంది. చూడండి ఎన్ని కార్స్ పార్కింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. పార్కింగ్ చేయడము, అక్కడెక్కడో బీచ్ ఉంటే పార్కింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో అంతమంది పబ్లిక్ ఉన్నారు ఈరోజు, వీకెండ్ కాబట్టి. మా లక్ అయితే బాగుంది, పార్కింగ్ చాలా దగ్గరలో దొరికింది. ఎండలో 2 అవర్స్ జర్నీ చేసాం కదా, ఓన్లీ బ్రేక్ఫాస్టే తిన్నాం. చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఆ కనిపించే పింక్ బండి ఐస్ క్రీమ్ బండి. సో ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చాము. ఒక్క ఐస్ క్రీమ్ యూకేలో 500 రూపీస్ ఉంటుంది. ఇంకా మీరు ఎక్కువ క్రీమ్స్ అది ఇది కావాలంటే రేట్ పెరుగుతుంది. ఐస్ క్రీమ్ తిన్నాక ఇక్కడ నుంచి ఇది వచ్చేసి వ్యూ స్పాట్ అనమాట. ఆ కార్నర్కి వెళ్ళి చూస్తే మనకి మంచి వ్యూ దొరుకుతుంది. బీచ్ మొత్తం చూడొచ్చు అక్కడ నుంచి. సో పైకి అయితే వెళ్తున్నాను. లెట్స్ సీ ద వ్యూ. Underneath the blazing sun, where the sky meets the sea, I find my inspiration where I'm. చూడండి ద బ్యూటిఫుల్ వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే గాలి చాలా ఎక్కువ వస్తుంది. బ్లూ వాటర్, ల్యాండ్, గాలి అదిరిందయ్యా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో బీచ్ అయితే కింద ఉంది, మనమైతే కిందికి వెళ్ళాలి మీకు బీచ్ చూపెట్టడానికి. అప్పటి వరకు డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయండి ఈ ఏరియల్ వ్యూ. యూకేలో నేను తిరిగిన మంచి ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ యమ్మనూరు అబ్బాయి. యమ్మనూరు అంటే మా ఇంటి పేరు, మా ఊరి పేరు కూడా, అందుకే నాకు చాలా ఇష్టం. మా అబ్బా పేరు యమ్మనూరు పుల్లయ్య. ఆయన గురించి అందరూ చాలా బాగా చెప్తారు. ఆయన అట్లా బతికిండ్రా, రాజులా బతికిండ్రా, అందరికీ అన్నం పెట్టిండ్రా, అసలు అందరికీ బాగా చూసుకుంటారా అని. సో ఆయన పేరు ఎప్పటికీ అలానే కాపాడాలని నా కోరిక.
మనమైతే ఇప్పుడు బీచ్కి వెళ్ళడానికి కిందికైతే దిగుతున్నాము. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rhythm collide. I'm the king of this groove with the catchy hook. Got the ladies moving and the fellas shook. Underneath the blazing sun, where the sky meets the sea, I find my inspiration, where I'm truly free. With each rhyme and each beat, I paint my own story. Walking down the streets, feeling the breeze. In the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shade. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలలో, షార్క్ సినిమాలలో ఇలా బీచ్లో ఇంగ్లీష్ వాళ్ళని చూడడమే కానీ ఫస్ట్ టైం ఇలా లైవ్లో చూస్తున్నాము. మా ఫ్రెండ్ అజయ్. ఇక్కడైతే చాలా గాలి ఉంది, ఇందాక చెప్పాను కదా. స్టిల్ మేమైతే ఏదో కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసాము ఇంత గాలిలో కూడా. ప్లీజ్ ఎంజాయ్. అండ్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్. మేము బీచ్ ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా హెలికాప్టర్ అయితే ప్రత్యక్షమైంది. ఏదో సినిమా షూటింగ్ లో చూసినట్టే అనిపించింది కొంతసేపు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. బీచ్, హెలికాప్టర్ దగ్గరగా చూడడం. ఈ లండన్ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తుంటారు. వీళ్ళు చూడండి బోట్ తీసుకొని వచ్చారు, ఫ్యామిలీ బోటింగ్ చేస్తున్నారు. అన్ని సేఫ్టీ మేజర్స్ ఫాలో అవుతూ. మనుషులే కాదు, ఇక్కడ డాగ్స్ కూడా స్విమ్మింగ్ చేసి వస్తున్నాయి. ఇంకా నేను వచ్చిన పని మొదలు పెడుతున్నా. అటాక్. With each rhyme and each beat, I paint my own story in this endless summer where we're the sea is blue but it is Red Sea. The sea is blue but it is Red Sea. ఈ బ్లూ వాటర్, ఈ గాలి చూసి స్విమ్మింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. స్విమ్మింగ్ అయితే ఇక్కడ చేశాను. బట్ మామూలుగా ఊర్లో లేక్లో వాటర్ ఎంత బాగుంటాయి తీయగా, ఇవైతే ఎంత సాల్టీ ఉన్నాయంటే ఈ సముద్రం వాటరు. అబ్బా, ఇంకోసారి ఈ సముద్రంలో స్విమ్మింగ్ చేయొద్దురా అనిపించింది. Please subscribe and like my video. Thank you.